హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్. యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్లో జిఎస్ పేపర్ 2 అంటే జనరల్ స్టడీ పేపర్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ సబ్జెక్ట్ అనేది కీ టాపిక్. అంటే ఎవ్రీ ఇయర్ ఈ టాపిక్ పై 100 మార్క్స్తో కూడిన క్వశ్చన్స్ అయితే అడుగుతారు. దీనిలో మేజర్ సీక్రెట్ ఏంటంటే ఎక్కువ మార్క్స్ని గెయిన్ చేయొచ్చు. యూపీఎస్సీ మెయిన్స్ కోసం ఇంటర్నేషనల్ రిలేషన్స్ కరెంట్ అఫైర్స్కి బేసిక్ టాపిక్ అనమాట. సో దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యూపీఎస్సీ మనల్ని అడిగే క్వశ్చన్స్కి ఎఫెక్టివ్ ఆన్సర్స్ అలాగే స్ట్రాంగ్ అండ్ స్టాండర్డ్ ఆన్సర్స్ రాయాలి. ప్రజెంట్ కరెంట్ అఫైర్స్పై అయితే స్ట్రాంగ్ కమాండ్ ఉండాలి. మీలో ఎంతమంది అయితే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఉన్నారో సో మీరు చదవడాన్ని ఒక హ్యాబిట్గా పెట్టుకోండి. డైలీ న్యూస్ పేపర్ని క్రమం తప్పకుండా చదవండి. అలా అని ఈ సిలబస్ని 1 వీక్లో కవర్ చేసేయాలని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది రెగ్యులర్లీ ఆన్గోయింగ్ ప్రాసెస్ అనమాట. భారతదేశం పాల్గొన్న గత సంవత్సరాల్లో ఇంపార్టెంట్ రిలేషన్స్ ఈవెంట్స్ లిస్ట్ని సేకరించండి. ది గ్లోబల్ అండ్ ఇంటీరియర్ అట్మాస్ఫియర్ అంటే భారతదేశం యొక్క గ్లోబల్, ప్రాంతీయ మరియు అంతర్గత వాతావరణం చాలా క్లిష్టంగా మారింది. పోజింగ్ న్యూమరస్ ఛాలెంజెస్ టు ది ఫారెన్ పాలసీ ఆఫ్ ఇండియా అనగా భారతదేశ విదేశాంగ విధానానికి అనేక సవాళ్లను విసిరింది. ఇలా చెప్పుకుంటూ పోతే అయ్యేది కాదు, కానీ మనం ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏమేం ప్రిపేర్ అవ్వాలో తెలుస్తుంది. వీలైనంత వరకు మీకు టాపిక్స్, దానిలోని సబ్ టాపిక్స్ అనేది స్క్రీన్ మీద అయితే డిస్ప్లే అవుతుంది. సో ఎవరైతే మీలో నాలాగా స్టాండర్డ్గా టాపిక్ వైజ్ ఆర్ సెక్షన్ వైజ్ ప్రిపేర్ అవుతున్నారో సో కామెంట్ చేసేయండి. అలాగే నోట్ చేసుకోవాలనుకుంటే నోట్ చేసుకోండి. సో ఇంకా మనం డిలే చేయకుండా టాపిక్స్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ ద వీడియో. సో అలాగే చెప్పడం మర్చిపోయాను, ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో టాపిక్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, టర్మ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ till the rise of Europe. Next one, India and its neighborhood relations. Next one, security challenges in the Indian Ocean region. Next one, India and Asian nation relations. Next one, India and Asian nations relations. Next one, India and other nations and institutions. సో గైస్ చూసారు కదా, ఈరోజు వీడియోలో మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లోని టాపిక్ అండ్ సబ్ టాపిక్స్ అయితే చూసాం. సో నెక్స్ట్ వీడియోలో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం. ఐ హోప్ మీకు ఈరోజు వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫికేషన్ ఆఫ్ మై వీడియోస్. ఫీల్ ఫ్రీ టు కామెంట్ డౌన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఆల్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.